హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా గోల్డ్ సిరీస్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఆల్రెడీ మనం ఈ గోల్డ్ సిరీస్లో పార్ట్ 1లో ఇంట్రా V20 గోల్డ్, ఇంట్రా V30 గోల్డ్ ఈ రెండిట్ల గురించి అయితే మనం పార్ట్ 1లో అయితే చూసామండి. ఎవరైనా పార్ట్ 1 చూడాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు పార్ట్ 1లో చూసి ఇక్కడ పార్ట్ 2 అయితే చూడండి. ఈ పార్ట్ 2లో మన ఇంట్రా V50 గోల్డ్ అలాగే V70 గోల్డ్ ఈ రెండిట్లకి ఫ్యూచర్స్ అయితే మనం చూద్దామండి. వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. V50 అండి. V50 విషయంలో అయితే చాలా మార్పులు ఫస్ట్ నుంచి చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. ఫస్ట్లో అయితే డెఫాయిల్ లేకుండా వచ్చింది, ఆ తర్వాత డెఫాయిల్తో వచ్చింది, తర్వాత మళ్ళీ డెఫాయిల్ లేకుండా వచ్చింది. అప్పుడు మనకి పాసింగ్ వచ్చి 1500 kg అఫీషియల్ పాసింగ్లో అయితే ఉండేదండి V50. ఈ 1500 kg పాసింగ్లో ఉన్నా సరే మనకి లైఫ్ ట్యాక్స్లో అయితే అవైలబిలిటీలోకి వచ్చేది. ఈ లైఫ్ ట్యాక్స్ ఎందుకు వచ్చింది అంటే కనుక ఇక్కడ మన వెహికల్ యొక్క GVW గ్రాస్ వెహికల్ వెయిట్ అన్నది 3000 kg తక్కువ ఉంటే లైఫ్ ట్యాక్స్ ఉంది మన ఏపీలో. అదే 3000 kg పైకి ఉంటే కనుక, ఎక్కువగా ఉంటే కనుక క్వార్టర్ ట్యాక్స్ అండి. ఇది ఏపీ గురించి అయితే నేను చెప్తున్నాను. మిగతా స్టేట్లో ఆ స్టేట్ని బట్టి క్వార్టర్ ట్యాక్స్లోనే అయితే వస్తున్నాయి. నాకు తెలిసి లైఫ్ ట్యాక్స్లో అన్ని చోట్ల అయితే లేవు. ఇక్కడ మనకున్న ప్రకారం రూల్ ప్రకారం లైఫ్ ట్యాక్స్లో అయితే 3000 kg తక్కువ ఉంటే లైఫ్, అదే ఎక్కువ ఉంటే క్వార్టర్ అండి. ఈ క్వార్టర్ ట్యాక్స్కి లైఫ్ ట్యాక్స్కి ఇక్కడ మనకి 50 అన్నది మార్పులు అయితే జరిగింది. ఎలాగంటే ఇక్కడ అక్టోబర్ నెలలో అంటే గత దశమికి వచ్చి V50 గోల్డ్ అని చెప్పేసి వెహికల్ లాంచ్ అయిందండి. ఇక్కడ V50 గోల్డ్ లాంచింగ్ అయిన సమయంలో లైఫ్ ట్యాక్స్లోనే ఉందండి. అంటే అఫీషియల్ పాసింగ్ 1500 kg పాసింగ్లోనే మనకి వెహికల్ అయితే వచ్చింది. ఆ టైంలో వెహికల్స్ కూడా చాలా సేల్ అయ్యి ఇప్పుడు తిరుగుతున్నారు చాలామంది కూడా. వాళ్ళకి 1500 kg పాసింగ్ అయితే వస్తుంది. వెహికల్ అయితే పొడుగు 9.8, వెడల్పు 5.8 అండి. అంటే అంతకుముందు V50 వచ్చి 9.8 పొడుగు 5.3 వెడల్పుతో అయితే ఉండేది. ఇప్పుడు 9.8 పొడుగు 5.8 వెడల్పుగా అయితే పెంచడం జరిగిందండి గోల్డ్ వచ్చినప్పటికి, ఈ గోల్డ్ సిరీస్ వచ్చినప్పటికి. కానీ స్టార్టింగ్లో వచ్చి లైఫ్ ట్యాక్స్లో వచ్చినాయి. ఇక్కడ నవంబర్ 1 నుంచి మనకి క్వార్టర్ ట్యాక్స్లోకి అంటే అఫీషియల్ ఆర్టీఓ పాసింగ్ 1500 kg పాసింగ్ నుంచి 1700 kg పాసింగ్కి పెంచడం జరిగిందండి ఆర్టీఓ పాసింగ్. అలా పెంచడం వల్ల మనకి ఇక్కడ GVW గురించి మాట్లాడుకున్నాం కదండి. ఈ అఫీషియల్ పాసింగ్ 1500 నుంచి 1700 పెంచితే GVW అన్నది 31.60 అయితే పెరిగిందండి. అంతకుముందు GVW వచ్చి 29.60 అంటే 3000 లోపే ఉంది. ఇది 3000 దాటి ఉందండి. ఈ 3000 దాటడం వల్ల ఇది క్వార్టర్ ట్యాక్స్లోకి అయితే వచ్చిందండి. ఈ V50 గోల్డ్ క్వార్టర్ ట్యాక్స్లో అయితే వచ్చిందండి. ఈ క్వార్టర్ ట్యాక్స్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ రోడ్డు పర్మిట్ అయితే తీసుకోవాలి. ఈ రోడ్డు పర్మిట్ గురించి చాలా మంది అయితే తెలుసుకోవటం లేదు. ఎందుకంటే ఏపీ పర్మిట్ అయితే మనకి 5 సంవత్సరాలకి అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏజెంట్ని కన్సల్ట్ చేసినా లేకపోతే మీ షోరూమ్ ఎగ్జిక్యూటివ్ని కన్సల్ట్ చేసినా ఈ పర్మిట్ గురించి అయితే చెప్తారండి. వాళ్ళు కంపల్సరీ రోడ్డు పర్మిట్ అయితే తీసుకోవాలండి. అది తెలియట్లేదు చాలా మందికి. అంతేకాదు మనకి నవంబర్ 1 నుంచి అంటే V30 కానీ V20 కానీ V50 కానీ V70 కానీ ఏదైనా సరే నవంబర్ 1 నుంచి వారంటీ విషయంలో కూడా మార్పులు అయితే జరిగినాయండి. ఇక్కడ 10,000 సర్వీసింగ్ లేదు, 8 నెలలు అంటే 2 సంవత్సరాల్లో 72,000 కిలోమీటర్లు వారంటీ ఉండేదండి. ఇప్పుడు దాన్ని 3 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్లు పెంచడం జరిగింది. అంతేకాదు ఇక్కడ 10,000 లేదా 8 నెలలకి సర్వీసింగ్ చేసేవారు. ఇప్పుడు 3 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్లు పెంచడం జరిగింది. అంతేకాదు ఇక్కడ 10,000 లేదా 8 నెలలకి సర్వీసింగ్ చేసేవారు. ఇప్పుడు 20,000 1 ఇయర్కి అయితే వ్యాలిడిటీకి ఇచ్చారండి. అది గమనించుకోవాలి. చాలామంది ఈ 10,000 అన్న దృష్టిలో పెట్టుకుని సర్వీసింగ్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు ఎన్నో పనులు మానుకొని, కిరాయిలు మానుకొని ఒక రోజు టైం వేస్ట్ చేసుకుని షోరూమ్ దాకా వచ్చి ఒక 20-30 కిలోమీటర్ల నుంచి వచ్చి సర్వీస్ స్టేషన్కి వచ్చాక సార్ ఇది మీది 20,000 సర్వీసింగ్లో ఉంది సార్, 10,000 సర్వీసింగ్ కాదండి అంటే మళ్ళీ వెనక్కి వెళ్తున్నారండి. అది గమనించుకోవాలి. మీరు నవంబర్ 1 తర్వాత రిజిస్ట్రేషన్ అంటే ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో
వాళ్ళకి 20,000కి లేదు 1 ఇయర్కి 3 సంవత్సరాలు లేదు 1,00,000 కిలోమీటర్లకి వారంటీ పెంచడం జరిగింది ఇంట్రా విషయంలో. అది మాత్రం మీరు గమనించుకోవాలి. దాన్ని బట్టి సర్వీసింగ్కి అయితే వెళ్ళండి మీరు. ఇక్కడ V50 గోల్డ్ వచ్చి మనకి 1700 కేజీలు క్వార్టర్ ట్యాక్స్కి అయితే వచ్చింది కదండి. తర్వాత మళ్ళీ ఇంకో అనౌన్స్మెంట్ చేశారండి, మనకి లైఫ్ ట్యాక్స్లోను క్వార్టర్ ట్యాక్స్లోను సేమ్ వెహికల్ అవైలబిలిటీలో ఉందండి. అంటే V50 గోల్డే వెహికల్ 1500 కేజీలు పాసింగ్ వస్తే లైఫ్ ట్యాక్స్, 1700 కేజీలు పాసింగ్ వస్తే క్వార్టర్ ట్యాక్స్. మీకు పాసింగ్ పెరిగితే క్వార్టర్ ట్యాక్స్లోకి వెళ్ళిపోద్దండి. కాబట్టి ఈ 2 వెహికల్స్లో కూడా మనకి వెహికల్ అయితే అవైలబిలిటీ ఉంది. మీరు లైఫ్ ట్యాక్స్ కావాలి, నాకు ఈ ట్యాక్స్లు ఈ పర్మిట్లు ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి లైఫ్ ట్యాక్స్కి వెళ్దామంటే కనుక మీ షోరూమ్ కన్సల్ట్ చేయండి, బుక్ చేసుకోండి. మీకు లైఫ్ ట్యాక్స్ వెహికల్ అయితే వస్తుందండి. 1500 కేజీల అఫీషియల్ పాసింగ్ అయితే వస్తుంది. ఇది క్వార్టర్ ట్యాక్స్ వెహికల్. క్వార్టర్ ట్యాక్స్ వెహికల్కి లైఫ్ ట్యాక్స్ వెహికల్కి మనకి రేట్ అయితే వేరియేషన్ అయితే వస్తుందండి. క్వార్టర్ ట్యాక్స్ వెహికల్ తక్కువగా ఉంటుంది, లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ క్వార్టర్ ట్యాక్స్ వెహికల్కి రోడ్డు పర్మిట్ తీసుకోవాలి. అలాగే 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ లేదు 1 ఇయర్కి ఒకసారి ట్యాక్స్ తీసుకోవచ్చు. ఇదైతే 12 సంవత్సరాలు లైఫ్ ట్యాక్స్ తీసుకుంటాం కాబట్టి వీటితో పని లేదు. నెక్స్ట్ వచ్చి మనకి V70 గోల్డ్ అండి. అంటే ఇక్కడ V70 అంతకు ముందు ఉన్న వెహికల్ ఏంటంటే కనుక అఫీషియల్ పాసింగ్ వచ్చి 1700 కేజీల పాసింగ్ అయితే ఉండేదండి. మీకు బాడీ వచ్చి 9858. అంటే ఇప్పుడు V50 మనం మాట్లాడుకున్నాం చూసారా, అదే బాడీ వచ్చేదండి అంతకుముందు. విత్ డెఫ్ ఆయిల్తో వచ్చేదండి 70 అన్నది. డెఫ్ ఆయిల్తో పాటు మనకి ఈ V50 బాడీతో వచ్చేది వెహికల్ 1700 కేజీలు పాసింగ్. అంటే ఇప్పుడు V50 గోల్డ్ 1700 కేజీలు పాసింగ్ వచ్చినప్పుడు V70 గోల్డ్ వచ్చి 2000 పాసింగ్ అయితే వెళ్ళింది. అంటే 2000 కేజీల అఫీషియల్ ఆర్టీఓ పాసింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే అంతేకాదు మనకి డెఫ్ ఆయిల్ అయితే రిమూవ్ చేశారు. అంతేకాకుండా మీకు బాడీ కూడా పొడుగు అంటే 10.2 అడుగులు పొడుగు అయితే ఇచ్చాడండి బండికి. వెడల్పు అయితే 5.8. అంటే V50 మీద పాసింగ్ పెరుగుద్ది, డెఫ్ ఆయిల్ అయితే ఉండదు. అంతేకాదు బాడీ కూడా ఒక అరడుగు పెరుగుద్దండి. అంటే అరడుగులో ఏముంటుందన్న అంటే కొంతమందికి అరడుగు చాలా ముఖ్యం. ఎందుకంటే ట్రేస్ మనకి ఇక్కడ వెజిటేబుల్స్ కానీ మిగతా ఫ్రూట్స్ కానీ ట్రేస్ సెట్టింగ్ ఉంటుంది కదండి. ట్రేస్ సెట్టింగ్ అయినప్పుడు ఆ ఇంచెస్లోనే డిఫరెన్స్ వచ్చి మనకి ట్రే పట్టకపోవడం, లేకపోతే నిలువుగా పెట్టి అడ్డంగా పెట్టవలసి రావడం, అలా కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. ఈ 10.2 అంటే మనకి ఖచ్చితంగా 10 అడుగులు అయితే ఇన్నర్ బాడీ అయితే వస్తుందండి. కాబట్టి దీని విషయంలో కొద్దిగా అయితే మంచిదని అనుకుంటున్నాను. అలాగే 2000 పేలోడ్ కాబట్టి ఓకే ఆర్టీఓ పాసింగ్. మనకి ఈ లోడింగ్ విషయంలో చూసుకున్నా మనకి 5 టన్నులు అయితే మ్యాక్సిమం వాడతారండి మనకి V70 కానీ V50 కానీ. టైర్ల విషయంలో కూడా చాలా మంది అన్న 7 ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ 7కి మన 215కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక 215 వెడల్పు అయితే ఉంటాయండి, నిలువ అయితే హైట్ అయితే తక్కువగా ఉంటుంది. అదే 7లో వచ్చినప్పటికీ అడ్డం అంటే మనకు కావాల్సిన వెడల్పు తక్కువగా ఉంటుందండి, సన్నగా ఉంటుంది, కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటుంది. అది డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. అందులో కావాలంటే మీరు లోడింగ్ ఎక్కువ వేసి ఇలాగ ఉంటే కనుక 7లో మార్చుకుని డిస్కులు మార్చుకుంటే కట్టలు పెంచుకుంటే మీకు వెహికల్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ గోల్డ్ సిరీస్కి నార్మల్గా వచ్చిన వెహికల్స్కి మధ్య డిఫరెన్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోపై మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.